మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను పట్టించుకోవట్లేదా? ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారా? ఆయనతో లాభం లేదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా? అందుకే ఆయన ఊసే ఎత్తట్లేదా? ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తుంది. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అనిల్. కానీ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓడిపోయారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఎన్నికల్లో చెప్పుకొచ్చారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత ప్రకటన చేయలేదు, కానీ రాజకీయాల్లో మాత్రం కనిపించకుండా మానేశారు. అయితే ఇప్పుడు నెల్లూరు సిటీ బాధ్యతలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు జగన్. నెల్లూరు రూరల్ జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇచ్చారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ను మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆయన్ను దాదాపు సైడ్ చేశారని వైసీపీ శ్రేణులు సైతం భావిస్తున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ తీరుతోనే నెల్లూరు జిల్లాలో వైసీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనిపైనే జగన్మోహన్ రెడ్డికి నివేదికలు అందినట్లు తెలుస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీ స్పష్టమైన హవా చూపింది. 2019 ఎన్నికల్లో మాత్రం జిల్లాలో వైట్ వాష్ చేసింది. క్లీన్ వాష్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం సాధించింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. మొత్తం కూటమి అన్ని స్థానాలను గెలుచుకుంది. అయితే దీనికి అనిల్ కుమార్ యాదవ్ తీరు కారణమని విమర్శలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కీలక నాయకులు ఉండేవారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇలా బలమైన నేతలతో బలీయమైన శక్తిగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. చాలా దూకుడుగా వ్యవహరించారు. ఫలితంగా ఈ నేతలంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. తమ ఇబ్బందులను అధినేత జగన్మోహన్ రెడ్డి వివరించారు. కానీ ఆయన పట్టించుకోలేదు. పైగా అనిల్ కుమార్ యాదవ్ కు ప్రోత్సహించారు. దీంతో బలమైన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దాని ప్రభావం 2024 ఎన్నికలపై కనిపించింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అనిల్ కుమార్ వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డికి బోధపడింది. అందుకే అనిల్ కుమార్ యాదవ్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో లేరు అనిల్ కుమార్ యాదవ్. నిజానికి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ లెక్కన నరసరావుపేట పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ యాదవ్ ఉండాలి. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన నరసరావుపేట వైపు కూడా చూడటం లేదు. అలాగని నెల్లూరు సిటీలో కూడా కనిపించడం లేదు. రాష్ట్రానికి దూరంగా ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో అనిల్ సైతం రాజకీయంగా సైలెంట్ కావడమే ఉత్తమం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మున్ముందు పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.